గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన. మధ్యమత్తులో ఒక వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసుకుని వెళ్ళిపోయాడు. బస్సును అడ్డదిడ్డంగా నడిపాడు. మార్గ మధ్యలో నలుగురిని ఢీకొట్టేశాడు. వెనకాల నుంచి వస్తున్నటువంటి పోలీసు కారును కూడా ఢీకొట్టాడండి. ఒక చోట గుంతలో బస్సు పడి ఆగిపోగా వెంటనే దిగేసి పారిపోతున్నటువంటి ఆ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదైంది, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏం చెప్పారంటే, సాంబయ్య అనే వ్యక్తి జూలై 21న మంగళవారం రోజున కోరుట్ల బస్ డిపోకి వచ్చాడు. తనకు పని ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న సిబ్బందిని అడిగాడంట. అయితే పని లేదు, ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ సిబ్బంది అక్కడి నుంచి పంపించేశారు. దాంతో కోపంతో రగిలిపోయాడు. నేను మర్యాదగా పని అడిగితే నాకు పని ఇవ్వరా? నేను ఎంత మంచిగా డ్యూటీ చేస్తాను, ఎందుకు నాకు పని ఇవ్వరు? మరి నేను ఎట్లా బతకాలి? ఇదంతా కూడా మైండ్లో పెట్టి కోపం పెంచేసుకున్నాడు. సాంబయ్య అక్కడే డిపో వద్ద ఉన్నటువంటి ఒక బస్సు పైకి ఎక్కి, దాంతో కోపం పెంచుకున్నటువంటి సాంబయ్య ఆ డిపో వద్ద ఉన్నటువంటి బస్సు లోపలికి వెళ్ళి బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. డ్రైవరు కండక్టరు అప్పుడే బస్సు దిగారండి. వాళ్ళు దిగటాన్ని చూసి వెంటనే బస్సు లోపలికి వెళ్ళిపోయి డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేసేసాడు. తాళాలు బస్సుకే ఉన్నాయి, ఎందుకంటే ఆ బస్సు కండక్టర్ డ్రైవర్ ఎప్పుడు అట్లా దిగేసి వాళ్ళు ఏదో టీ తాగటం లేకపోతే ఏదైనా పని చూసుకొని మళ్ళీ బస్సు ఎక్కుతారు కదా, సో దానికి తాళం దానికే ఉంది. అది చూసినటువంటి ఈ సాంబయ్య ఏం చేశాడు, లోపలికి వెళ్ళిపోయి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే మెట్పల్లి పోలీసులు బస్సును చేంజ్ చేశారు. అలా 10 కిలోమీటర్ల పాటు బస్సును వేగంగా నడుపుతూ పోలీసు వాహనాన్ని పలు వాహనాలను కూడా ఢీకొట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు దుండగుడు. ఒకసారి మీరు స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నారు విజువల్స్. ఆ బస్సు ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోతుంది. మరి ఆ బస్సును ఏం చేద్దామని తీసుకుపోతున్నాడో, ఏదైనా అమ్మేసుకుందామని తీసుకుపోతున్నాడో, లేకపోతే ఆ బస్సును పూర్తిగా మార్పులు చేర్పులు దాని రూపురేఖలన్నీ కూడా మార్చేసి ఒక ప్రైవేట్ బస్సుగా తయారు చేసి ఏమన్నా సొంతానికి వాడుకుందాం అనుకున్నాడా ఏమో తెలియదు. కానీ అతను మందు తాగున్నాడంట. ఆ మద్యం మత్తులోనే ఈ విధంగా పిచ్చి చేష్టలన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. వెంటనే డిపో నుంచి తీసుకొచ్చినటువంటి బస్సు 18 కిలోమీటర్లు నాన్ స్టాప్గా దారిలో ఎవడు కనిపిస్తున్నాడు, లెఫ్ట్లో ఎవడు పోతున్నాడు, రైట్లో ఎవడు పోతున్నాడు, సరిగా ఉందాలే ఏమీ లేదు. 2-3 ద్విచక్ర వాహనాలని ఢీ కొట్టేశాడు. ఒకళ్ళిద్దరు కింద పడిపోయారు, వాళ్ళు గాయాలైనటువంటి పరిస్థితి, ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి. అట్లా 18 కిలోమీటర్లు పోతున్నప్పుడు ఇక సినీ ఫక్కీలో పోలీసులు కూడా దాన్ని చేజ్ చేస్తూ ఉన్నారు. వీడు ఎటు తీసుకుపోతున్నాడు, ఇంకెంతమందిని గుద్దుతాడు, ఇంకెంతమందిని ప్రాణాలు తీస్తాడని చెప్పి పోలీసులు కూడా టెన్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆర్టీసీ బస్సును చోరీ చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఘటన ఇది ఫస్ట్ టైం అనుకుంటా. సో వెంటనే పోలీసులు కూడా సమాచారం వచ్చిన వెంటనే మొత్తం చేసి 18 కిలోమీటర్లు పోయి నిజామాబాద్ వైపు వెళుతుండగా హనుమాను దేవాలయం వద్ద గుంతలో దిగి బస్సు ఆగిపోయిందండి. చూస్తూ ఉన్నారు మీరు. దాంతో వెంటనే బస్సు ఆగిపోయేసరికి ఇక డౌట్ వచ్చేసింది, వెనకాల పోలీసులు ఉన్నారు కాబట్టి నన్ను పట్టేసుకుంటారు, చితకు కొట్టేస్తారని చెప్పి అర్థమైపోయింది. వెంటనే కామ్గా బస్సు ఆగిపోయిన వెంటనే బస్సులోంచి దిగేసి పారిపోతూ ఉన్నాడు. సో వెంటనే మళ్ళీ పోలీసులు మళ్ళీ చేజ్ చేసి పారిపోతుంటే మళ్ళీ పట్టుకొని మెట్పల్లి స్టేషన్కి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆ చేస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా వీడియో తీస్తూ ఉన్నారు. ఎటుపోతున్నాడు వీడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఎంతమందిని ఢీ కొడతా ఉన్నాడు, ఎంతమందిని కింద పడేస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యి ఆ రికార్డ్ అయినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తానికి అతన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు కదా, వాడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మద్యం మత్తులో ఇలా చేశాను సార్, నేను ఆల్రెడీ పని కోసం వెళ్ళాను, నాకు పని ఇవ్వలేదు, నేను చాలా రోజులుగా ఇట్లా పని కోసం తిరుగుతాను ఉన్నాను, ఇక నాకు పిచ్చిలేసి నాకు ఏం చేయాలో తెలియక ఈ విధంగా బస్సు వేసుకొచ్చానని చెప్పి పోలీసుల ముందు ఆ తాగిన మత్తులోనే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది జరిగింది మొత్తం స్టోరీ. ఆర్టీసీ బస్సుని తీసుకుని ఉడాయించి మరి ఆ బస్సుని పూర్తిగా ఎటు తీసుకెళ్దాం అనుకున్నాడో పోలీసులు కళ్ళు కప్పి, అక్కడ డిపోలో ఉన్నటువంటి సిబ్బంది కళ్ళు కప్పి అతనికి తెలియాలి. కానీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను తాగేస్తున్నాను, ఇక్కడ ముందు పని కోసం అడిగాను, లేదు కాబట్టి ఈ విధంగా నాకు అసలు మైకంలో ఉన్నాను, ఏం చేస్తున్నానో నాకు తెలియట్లా, అందుకే ఇలా జరిగింది సార్, నన్ను క్షమించండి అని చెప్పి పోలీసులు కాళ్ళ మీద పడుతున్నాడంట. సో అతను ఏ మద్య మత్తులో చేశాడో ఇంకో మత్తులో చేశాడో అది సెకండరీ పోలీసులకి. బస్సును దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా నలుగురు గాయపడటానికి కారణమైపోయాడు వీడు. ఎందుకంటే అసలు కన్ను మిన్ను కాన్ రాకుండా రోడ్డు మీద పోనిస్తూ ఉన్నాడు కదా, కింద పడిపోయారు. ఆ దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్లో. పోలీసులు మొత్తం డేటా తీసుకున్నారు కదా, కాబట్టి ఇది నిజంగా క్షమించరాని నేరం. పోలీసులు ఆయా సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేశారు.